శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సీతారాములు మనం జ్ఞానకాండలు యాత్రాకాండలో సీతారాములు తూర్పు దేశాన్ని దర్శించడం చూస్తున్నాం. మళ్ళీ మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే శ్రీ రామదాసు గారు కృష్ణదాసు గారికి, అంటే శ్రీ రామదాసు గారు గురువు గారు, కృష్ణదాసు గారు శిష్యుడు, ఆ సంవాద రూపంలోనే ఈ యాత్రాకాండ అంతా కూడా ఉంటుంది. శ్రీ సీతారాములు తూర్పు దేశములను దర్శించుట. శ్రీరామదాస ఉవాచ తతో రామ విమానేన గత్వా కించిత్ పశ్చిమాం దిశం యయౌ ప్రయాగం చ త్రివేణీ యత్ర వర్తతే క్రోశమాత్రే విమానం తన్ముక్త్వా రామస్య సీతయా అభ్యాం శనైః శనైరేవ త్రివేణీ సంగమం యయౌ నారికేళం వాయనేన సమర్ప్య రఘునందనః చతురంగళమానం హి కేశబంధం సభూషణం దదో సంచిత్య సీతాయా స్వయం క్షౌరవధః కరోత్ లక్ష్మణాధ్యైర్బంధుభిశ్చ వపనం రఘునందనః మాతృభిః కారయామాస కృత్వా చేకముపోషణం ద్వితీయే దివసే ప్రాప్తే కృత్వా శ్రాద్ధం శతర్పణం మాసపత్రం నాగమాసే వాసం కృత్వా సవిస్తరం అష్టతీర్థేతో గత్వా దత్వా దానాన్యనేకశః దృష్ట్వా క్షేమటం కర్ణ్యం నిద్రాస్థాన్ నిజం నయే కించిత్ విహస్య శ్రీరామః సీతయా భ్రాతృభిస్తః. రాముల వారు కొంత పశ్చిమ దిక్కుకు వచ్చి ప్రయాగ క్షేత్రాన్ని చూచి క్రోసుడు దూరమనే సీతతోడ, అంటే ప్రయాగ క్షేత్రం క్రోసుడు దూరం ఉందరగానే పుష్పక విమానం నుండి సీతతో కూడి దిగి కాలినడకతోనే తిన్నగా త్రివేణీ సంగమానికి చేరారు. చేరిన వెంటనే శ్రీరాముడు కొబ్బరికాయ వాయనమును అర్పించి అలంకరింపబడిన సీత యొక్క జడను వేణిని 4 వ్రేళ్లంతా కత్తిరించి ఇచ్చి పిదప కాను తమ్ములు మొదలైన వారి కూడా క్షౌరము చేయించుకొని అందరితో పాటు ఒక దినము ఉపవాస వ్రతమును పాటించి 2వ నాడు యథావిధిగా తీర్థశ్రాద్ధ తర్పణములచే పితరులను తృప్తిపరచి మాఘమాసం 30 రోజులు ప్రయాగలోనే వసించుచు, మాఘమాసం నెలంతా కూడా ఆయన ప్రయాగ తీర్థం దగ్గరే ఉన్నారు. అష్టతీర్థములకు పోయి అనేక దానములు చేసి ప్రళయకాలమున తను శయనించే అక్షయమనే మర్రి వృక్షాన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ సీతాలక్ష్మణులతో దానిని భజించేట. శ్రీ సీతారాముల వారు దివ్య వస్త్రాభరణాదులచే త్రివేణిని ఆరాధించారు. మరియు అక్కడ 1006 అంటే 1006 బంగారు కలశములలో గంగను నింపి వాటిని విమానమున భద్రపరచమని ఆజ్ఞాపించారు. అక్కడ త్రివేణి సంగమంలో నీటిని 1006 కలశలతో భద్రపరచుని పుష్పక విమానంలో పెట్టించాడు. పిదప తీర్థవాసులు, అంటే తీర్థంలో నివసించే ఉంటారు కదా, తీర్థవాసులకు పురోహితులను పూజించి వారికి పలుమార్లు నమస్కరించి వారి ఆజ్ఞను పొంది అందరితో పుష్పక విమానాన్ని ఎక్కి గగన మార్గాన్ని పయనించారు. అంతా విమానము వింధ్యాద్రికి రాగా వింధ్యారణ్యములోని శ్రీ దుర్గా సన్నిధిన దిగి స్నానము చేసి తీర్థ విధిని ఆచరించాడు. వింధ్యవాసిని ఉంది కదా, ఆ వింధ్యగిరి వాసిని అక్కడ దుర్గా సన్నిధాన్ని దిగి చక్కగా తీర్థ విధిని ఆచరించారు. సీతారాములు వింధ్యవాసిని ఆరాధించి యథాపూర్వముగా దాన ధర్మములు చేసుకుని ఆ వింధ్యవాసిని దేవుని దివ్య వస్త్రాభరణములచే ఆరాధించి తీర్థ పురోహితులను సత్కరించి అక్కడ ఉన్నటువంటి తీర్థంలో ఉన్న పురోహితులందరినీ కూడా సత్కరించి వారి అనుజ్ఞను పొంది సీతతో యథాసుఖముగా పుష్పకమనందు కాశీకి వెళ్ళారు. ప్రయాగ చూసుకున్న తర్వాత వింధ్యగిరికి వచ్చారు. ఆ వింధ్యగిరిలో ఇప్పటికీ కూడా వింధ్యవాసిని దేవాలయం ఉంది. ఆ వింధ్యవాసిని దేవాలయంలోకి చూసి చక్కగా దర్శించి దాన ధర్మాలు చేసుకొని సేవించి అక్కడ నుండి కాశీకి వెళ్ళారు. శ్రీరాముడు కాశీయాత్ర చేయుట. అంతలో అక్కడ గోపురములోని కాశీవాసులందరూ కూడా పశ్చిమ దిక్కు నుండి వచ్చుచుండు పుష్పకమును చూచి
నానా విధములుగా వితర్కించుతున్నారు. ఏమిటి ఈ పుష్పకము ఇలా వస్తున్నది అని. కొందరు పర్వత శృంగమునందరి దావాగ్ని కనబడుతున్నదని, అంటే ఆ మెరుస్తూ ఉంటుంది కదా, ఆ పర్వతం చివరిని దావాగ్ని వస్తుంది, అదే దావాగ్ని అని. కొందరు సూర్యుడు దారిని పూస్తున్నాడు, అంటే పుష్పకం యొక్క దాని యొక్క వెలుగు మాట, దాని యొక్క కాంతి చూసి సూర్యుడి దారి తిప్పి వస్తున్నాడా అని విభ్రాంతులయ్యారు. మరికొందరు నారదుడు బృహద్రూపముతో కిందికి దిగుతున్నాడు అనుకున్నారు. నారదుల వారు మంచి పెద్ద రూపంతో, కాంతి రూపంతో, వెలుగు రూపంతో దిగుతున్నారేమో. ఇంకొందరు ఆకాశం నుండి సూర్యుడు ఊడిపడుచున్నారు, అయ్యి బాబాయ్ ఆకాశం నుండి సూర్యుడు పడిపోతున్నాడు అనుకొని కొంతమంది. మరికొందరు ద్రోణగిరి పర్వతముతో ఆంజనేయుడు వస్తున్నాడు అన్నారట. ఆ ద్రోణగిరి పర్వతాన్ని పట్టుకొని ఇదివరకు వెళ్ళాడు కదా, అలాగే ఆంజనేయ స్వామి వస్తున్నాడు. అట్లే స్వర్గం నుండి మృగముచే పడవేయబడిన చంద్రుడు, ఆ రాహుకేతులు కొడితే చంద్రుడు పడిపోతే అలా కింద పడిపోతున్నాడు చంద్రుడు అని కొందరు స్వర్ణగిరి అనిరి, కొందరు గగనాద్రి అనిరి, కొందరు గరుత్మంతుడు అన్నారు, కొందరు ప్రళయాగ్ని అన్నారు. ఈ విధంగా ఎవరికి వారు వితర్కించుకుంటున్నారట అక్కడ. అయితే కొందరు ఘోరముకు ఆగ్నేయాస్త్రమును ఎవరు ప్రయోగించారు అని అనుకుంటున్నారు. ఇదేదో పెద్ద ఆగ్నేయాస్త్రంలో ఉంది, ఎవరు ప్రయోగించారు. కొందరు రత్నములతో అలంకరింపబడిన 1000 పడగల గల ఆదిశేషుడు అన్నారు. రకరకాలుగా పలుకుతున్నారు. చివరిలో ఊరివారు ఇది పుష్పక విమానం అని తెలిసి ఎంతో కోలాహలం చేశారట. చివరికి ఇది పుష్పక విమానం అని దగ్గరికి వస్తున్న కొలది కనబడుతుంది కదా, అది తెలుసుకొని చాలా కోలాహలం చేశారట. శ్రీరాముడు యాత్రార్థము వచ్చుతున్నాడని తెలుసుకుని విశ్వనాథుడు నందివాహనాన్ని ఎక్కి సపరివారముగా పార్వతీదేవికి శ్రీరామునికి పార్వతీదేవితో కూడి శ్రీరాముల వారికి స్వాగతమును చెప్పుటకు వచ్చేట. ఆయన స్వయంగా వచ్చారట. కాశీ రాముల వారు వస్తున్నారు అని కాశీవాసులు గుంపులుగా వస్తున్నారు. అంతలో శ్రీరాముడు వచ్చుచుండు దేహళి వినాయకుని పూజ్యుడు విఘ్నేశ్వర స్వామిని దర్శించి శిరసాభివందనము చేసి అక్కడ దేహళి వినాయకుణ్ణి తర్వాత విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి శిరస్సుతో వందనము చేసి శివలింగంపై తలను మోడ్చి వస్త్రాలంకారావరణలచే శంకరుణ్ణి ఆరాధించారు. ఆయన పిదప ఆ శివరాముడి ఇరువురును ఒకరి చేతులను ఒకరు పట్టుకుని కాశీనగరమును ప్రవేశించి వాహనములను వదిలి కాలినడకతో మణికర్ణికకు వచ్చారండి. ఎవరెవరు? సీతారాముడు, రామచంద్రమూర్తిని, శివభగవానుడు. పిదప శ్రీరాముడు సీతతో చక్రపుష్కరిణిలో శ్రీఫలములను అర్పించి సచేర స్నానం చేసి నిత్యయాత్రను వనర్చి ఒక దినము ఉపవాసం ఉండి తీర్థ శ్రాద్ధాది కర్మలన్నీ కూడా ఆచరించారు రాములు వారు. 1 అంతర్గృహయాత్ర, 2 మహాయాత్ర, 3, 4 మానసయాత్రలు 2, 5వది ద్విచత్వారింశలింగ యాత్ర, అలాగే 6వది అష్టలింగ యాత్ర, 7వది షట్పంచాశత్ గణపతి యాత్ర, 8 అష్టభైరవ యాత్ర, 9 చతుష్టష్టి యోగిని యాత్ర, 10 నవదేవి యాత్ర, 11 అష్టదిక్పాలక యాత్ర, 12వది నవగ్రహ యాత్ర, 13వది క్షేత్ర ప్రదక్షిణ యాత్ర, 14వది పంచక్రోశ యాత్ర అని ఈ 14 యాత్రలు కాశీలో చేయవలసిన యాత్రలు ఇవన్నీ కూడా. ఈ 14 యాత్రల్లో సవిస్తరముగా చక్కగా ఆచరించారు రాముల వారు. మరియు కాశీపట్టణం యొక్క వాయువ్య దిగ్భాగమున గల వరుణా తీరమున రామలింగేశ్వరమున శివలింగాన్ని ప్రతిష్ఠించారట. పిదప గంగలో తన పేరుకున్న శ్రీరాముడు ఒక తీర్థమును ఏర్పరిచారు. అంతలో అక్కడికి యాత్రార్థము శ్రీ సీతారాములు వచ్చి ఉన్నారని వృత్తాంతమును విని హనుమంతుడు వేగంగా వచ్చారు. వచ్చి సీతారాములకు నమస్కారం చేసుకుని గంగా స్నానాన్ని చేసి పరమేశ్వరుణ్ణి ఆరాధించి తన పేరుతో ఒక తీర్థము కల్పించి గంగా తీరమున ఒక ఘట్టమును రాళ్లతో నిర్మించేట. అది ఇప్పటికీ హనుమద్ఘట్టమని ప్రసిద్ధి పొంది ఉన్నది. అట్లే రాముడును తనకు ఒక ఘట్టమును ఏర్పరిచాడు. అలాగే రామచంద్రుల వారు కూడా ఒక ఘట్టం. శ్రీరాముడు సీతతోడి అక్కడ యాత్రలను చూచేట. పంచగంగ యందు కార్తీక స్నానము చేశారట. ధర్మనిరతుడై ఇట్లు 1 సంవత్సరము కాశీనగరం అని ఉన్నట్ట.
మాఘమాసంలో ఉండి ప్రయాగలో ఉన్నారు. ఒక నెల రోజులు ద్వీపకల్పం చేశారు ఆ రాములు వారు. ఆ తర్వాత కాశీలో కార్తీక మాసం కూడా ఉన్నారు. అలాగే ఒక సంవత్సర కాలం పాటు కాశీలో గడిపారు ఆయన. తీర్థవాసులుగా ఉండే జనులందరినీ కూడా వేర్వేరుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, తీర్థంలో నివసించే వాళ్ళందరినీ కూడా సువర్ణ రత్న ధన వసన భూషణాదులను, గోవులను, గుర్రములను, బంగారు వెండితో తయారైన పాత్రలను, అమృతాన్నములను, దివ్య పాయసములను, గవ్యములను, ధాన్యాది వివిధ దానములను, పుష్పగంధ తాంబూలాది శృంగార అలంకార వస్తువులను, మంచము, పరుపు, దిండ్లను, అద్దములను, దీపాదులను, గృహములను, నానావిధ వాహనములను ఇచ్చి సంతుష్టులను చేసి ఉన్నారు. ఆ తీర్థంలో నివసించే ప్రజలైతేనేవి, పురోహితులనైతేనేవి ఆ విధంగా సంతుష్టులు చేశాడు. ఉత్తమముకు రకరకాల వ్రతములను ఆచరించేట ఊరి వారిని ఆనందపరిచేట ఎన్నో వ్రతాలు చేశారట అక్కడ రాముల వారు. యతులకు కౌపీన పాదక వస్త్రదండ కమండల మృగచర్మాదులను ఇచ్చుడ చేతను, భిక్షాది సత్కారముల చేతన సంతృప్తులను చేసేట. మరియు వారికి మఠములను, విద్యార్థులను, పరిచారికులను, వేదికలను, పీఠములను కల్పించుతూ వచ్చేట. వాళ్ళు ఉండడానికి, అన్నిటికీ నివాసానికి, వాళ్ళ సేవలకి, వారు నివసించడానికి అనుకూలంగా చేశారట. వివిధ ఔషధములకే లోకులకు సదా ఆరోగ్యములు ఇచ్చినట్టు మంచి వైద్యులకు జీవనాన్ని కల్పించారట. అక్కడ వైద్యులకు జీవనాన్ని కల్పించారు. మరి వైద్యులు ఉంటే అందరికీ కూడా జబ్బులు ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడతారు కదా, ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు అందుకొని. అక్కడక్కడ పుస్తకశాలలను, అందులో పుస్తక లేఖకులను ఏర్పరిచారు. మంచి భోజన వసతులచే భక్తులను సత్కరించినట్టు అన్నసత్రాన్ని సంస్థాపించారట. అక్కడ ఎండాకాలమున చలివేంద్రు పందెళ్ల చేతను, చలికాలమున కుంపట్ల చేతను లోకులకు సుఖమును అందించుతున్నారట. వర్షాకాలమున తగిన విధంగా గొడుగుల్ని ఇచ్చారట. అంటే ఆయన అన్ని కాలాల్లోనూ ఉన్నారు కదా. అక్కడ ఏ కాలంలో ఏదైతే ఇవ్వాలో ఆ కాలంలో అవన్నీ కూడా దానము, ధర్మము అన్నీ సమకూర్చారట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. దేవాలయముల్లో అనేకములుగా నృత్య, గీత, వాద్యములు నిరంతరము జరుగుతుంటున్నట్లుగా చేశారట. విద్యార్థులు రాత్రుల్లో పాఠములు చదువుటకు, దీపములకు కావలసిన సౌకర్యాలను కల్పించారట. మరియు శిథిలమైన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసి వాటిలో సున్నము కొట్టించుట, బొమ్మలను గీయించుట, ముగ్గులు పెట్టించుట, అలంకారములు చేయుట, హారతులను ఎత్తించుట, ధూపములను వేయించుట, కర్పూరములను వెలిగించుట, దీపారాధనలు చేయుట, పంచామృత స్నానాదులను జరిపించుట, పుష్పార్చనలు చేయించుట, ఇట్టి సత్కార్యములు ఎన్నో చేశారు రామచంద్రుల వారు. అక్కడ శివాలయమున శంఖ, భేరి, మృదంగాది దివ్య మంగళ వాయిద్యములు మ్రోగుచున్నట్లుగాను, దివ్య నైవేద్యములు జరుగుచున్నట్లుగాను, జపహోమ బలిప్రదానములు, స్తోత్ర పఠనములు, నామస్మరణ, క్రీడా ప్రదర్శనములను తప్పక జరుగుతున్నట్లుగా ఏర్పరిచారట. ఇట్లు ఒక్క సంవత్సరము దీనులను, అనాథులను సంరక్షించి విశ్వేశ్వరునికి నమస్కారం చేసి బ్రహ్మచర్య, సత్యభాషణాది నియమవర్తనములచే తీర్థవాస వ్రతమును 9 నెలలు మనం వాసం అంటారు కదా, అలాంటి వ్రతాన్ని కూడా ఆయన చేసి నెరవేర్చి పలుమార్లు విశ్వేశ్వర స్వామిని, కాలభైరవుని, దుండిరాజ గణపతిని, అన్నపూర్ణాదేవిని, దండపాణిని స్తుతించి నమస్కరించి శ్రీ సాంబ సదాశివ ఆజ్ఞను పొంది శ్రీరాముడు విమానముని ఎక్కి గగన మార్గముగా గంగా దక్షిణ తీరానికి వెళ్ళేట. గంగకి దక్షిణానికి ఉన్న ప్రాంతానికి వెళ్ళేట. ఇట్లు రాముడు కర్మనాశి అయిన నదిని చూసి చవనాశ్రమమునకు వచ్చారట. ఏమిటిలా ఉందని స్నానము చేసిన మునికి మ్రొక్కి అక్కడ రామతీర్థమును, రామేశ్వరుని కల్పించారట. ఆ జనులకు తన బాణము చేయబడిన రేఖని చూపేట. ఇదివరకు చవనుడు వచ్చి నన్ను రక్షించు, వాళ్ళెవరూ కూడా దుంపలు అవి ఉండనివ్వట్లేదు అని చెప్పారు కదా. అప్పుడు ఒక బాణాన్ని వదిలేరిన ఆ బాణం ఒక రేఖను గీసింది, అది రక్షణగా. అందులో ఆ రేఖ లోపలికి ఎవరు రాలేకపోతున్నారు, అది పెద్ద పట్టణంగా విరాజిల్లింది. అక్కడ తన బాణంచే ఏర్పడిన రేఖను జనులందరికీ చూపించేట. అక్కడ కాశీలో చేసిన దానము కన్నను అధికముగా దాన ధర్మాలు చేసేట ఆ ప్రాంతంలో, ఆ చవర మహర్షి ఉండేటువంటి ప్రాంతంలో. పిదప శ్రీరాముడు సీతతోడ సోనభద్రానది సంగమానికి వచ్చారట. ఏ తీర్థములకు శ్రీరాముడు పువ్వును అక్కడక్కడ దాన ధర్మములు ముందు కంటే అధికముగా జరుగుతున్నాయట. ఆ వెళ్ళే కొద్దీ అధికంగా చేసుకుంటూ వెళ్ళేట. ఆ ముందు ప్రయాగ కంటే ఎక్కువగా గంగ దగ్గర, ఆ కాశీ కంటే ఎక్కువగా శ్రోణాద్రి, ఈ విధంగా అలాగ దాన ధర్మాలు పాలు పెంచుకుంటూ వెళ్ళారట.
ఎక్కడెక్కడ వీరు పోవుదురో అక్కడక్కడి గొప్ప తీర్థములు విశేష తీర్థములుగా మారిపోయాయి. ఎందుకంటే జనాలందరూ అక్కడికి వస్తారు కదా, రాముడు ఉన్నాడంటే. అందువల్ల మామూలు తీర్థాలు కూడా విశేష తీర్థములుగా మారిపోయాట. ఈ క్షేత్ర తీర్థ సంఖ్యను ఆదిశేషుడైనా కూడా లెక్కించలేడు. ఎన్ని తీర్థాల్లో ఆయన ఉన్న చోటల్లా తీర్థమే. ఆ విధంగా జరిగింది. వారిలో 6 తీర్థములు పరమోత్తమములను ఎన్నదగినవి. అవి ఏవి అంటే, ఆ తీర్థములకు పోయినను శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న తీర్థములు 4, సీతాతీర్థం 5వది, 6వది ఆంజనేయ తీర్థం. ఇట్లే అంతటా నిర్ణయం. ఎక్కడికి వెళ్ళినా ఇవే తీర్థాలు ఉంటున్నాయి అక్కడ. ఎందుకంటే వీళ్ళు ఏర్పరుస్తున్నారు. శ్రీరాముడు గంగా సోనభద్ర నది సంగమమున స్నానం చేసుకుని 3 రాత్రులు నివసించి గండకీ గంగా సంగమ భూమికి వెళ్ళాడు. గండకీ నది గంగాదేవి కలిసే చోటకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక తీర్థమున 3 రాత్రులు, మరి ఒక చోట 5 రాత్రులు, ఇంకొక చోట 7 రాత్రులు, కొన్ని తావుల్లో 15 రాత్రులు, 18 రాత్రులు, ఒక్కొక్క 21 రాత్రులు. శ్రీరాముడు సర్వతంత్రుడు కాబట్టి ఒకనొక చోటున 3 మాసములు కూడా యథాసుఖముగా వసించు ధర్మములను ఆచరిస్తున్నాడు. ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉందామనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళదామని మళ్ళీ ఆయన కనిపించే వరకు ఆ విధంగా అక్కడ ఉండి హాయిగా ఆ విధంగా సేవించారు. తీర్థాలంటే గబగబా వెళ్ళిపోవడము, ఇంత స్నానం చేసాము, తిన్నామా, బయలుదేరావా అన్నట్టు వెళ్ళింది. అది తీర్థయాత్ర అవదు. చక్కగా దాని సమయం సందర్భం అన్నీ కూడా చూసుకొని, కొంత నిడివి చూసుకొని, అక్కడ ఏమిటి చెయ్యాలి అని ఆలోచించుకొని ఇవన్నీ చేసుకొని అప్పుడు వెళ్ళి తీర్థయాత్ర చేసుకొని అది తీర్థయాత్ర అనిపించుకుంటుంది. గండకీ సంగమమున స్నానం చేసి నేపాళములో పశుపతీశ్వర స్వామిని ఆరాధించి హరిహర క్షేత్రానికి వెళ్ళాడు. ఇట్లే సమస్త తీర్థములను ఆయన సేవించాడు. మళ్ళా గంగ దక్షిణ తీర్థమును గల సంగమములకి వచ్చి వైకుంఠ నగరమునకు పోయి ఇలా జరాసంతపురమునకు వెళ్ళి వైకుంఠి యోధకమున స్నానము చేసిన శ్రీరాముడు గయాక్షేత్రమునకు వచ్చాడు. పిమ్మట పల్గూనది పూర్వాతీరమున విమానమును విడికి విష్ణుపాదం వద్దకు వచ్చి నమస్కారం చేసి మరలా పుష్ప విమానాన్ని చేరారు. ఆ రాత్రి గడిచిన పిదప ప్రొద్దున్న బ్రాహ్మణులతోడ శ్రీరాముడు పల్గూనది స్నానమునకే వెళ్ళాడు. అంతటా సీతాదేవి సకులతో కూడి పల్గూ నదికి వెడలి స్నానం చేసి ముత్తైదులను పూజించి ఆ ఇసుక దెబ్బ మీద కొంతసేపు కూర్చొని గౌరీ పూజకి ఇసుక ముద్దలను 5 ఎత్తి దుర్గాదేవిని చేయడారం ఉంచింది. అక్కడ కూర్చొని అమ్మవారిని చక్కగా చిన్న సైకతలింగం చేస్తాం కదా, అలాగే సైకతంతో అమ్మవారి బింబాన్ని చేద్దామని ప్రారంభించింది సీతమ్మ. దశరథుడు సీత ఇచ్చిన సికతాపిండములచే సంతృప్తుడవుట. అప్పుడు ఆమె ఏం చేసింది, తడీసుకను ఎడమ చేత్తో నెత్తి కుడి చేతితో ముద్ద చేసుకుని నేల నడిచినప్పటికీ భూతలము నుండి తన మామగారైన దశరథ యొక్క హస్తము వెలువడి కుడి చేతిలో ఇసుక ముద్దను తీసుకొని నేలలో దాగుచుండు మంచి వేడుకను చూస్తున్నారట. దశరథ మహారాజు భూమి దగ్గర నుంచి వచ్చాట. ఆ నేల చేసేటప్పటికి ఆ కుడి చేతి ముద్ద చేసేటప్పటికి దశరథ మహారాజు యొక్క హస్తం వెలువడి కుడి చేతిని ఇసుక ముద్దను తీసుకొని నేలలో దావుచుండు మంచి వేడుకని చూసిందట. అయినా అది ఏమో చూద్దామని 2వ ముద్ద పెట్టిందట. అక్కడ ఏంటిలా తీసుకుంటున్నారని చెయ్యేదో వచ్చి తీసుకుంటుంది. అక్కడికి 2వ ముద్దను పెడితే అది కూడా అట్లాగే గ్రహిస్తున్నట్టు. ఎవరు దశరథ మహారాజు చెయ్యి, తన కోడలు కదా మరి సీతమ్మ, అందుకని ఆయన వచ్చి అలా తీసుకుంటున్నారట. ఇట్లు 108 ఇసుక ముద్దలు ఇచ్చి ఆశ్చర్యాన్ని పొంది ఆ పనిని చాలించి మనమున్న ఇంకా గౌరీదేవి పూజ కాకుండా ఆయన ఒక చక్కగా ముద్ద చేసి మట్టి ముద్ద చేసి అక్కడ పెడుతుంటే ఆయన తీసేసుకుంటున్నారు. అలా 108 మట్టి ముద్దలు తీసుకున్నారు. ఇంకా ఏమి చేయలేక ఆశ్చర్యాన్ని పొంది ఆ పనిని ఇంకా అక్కడికి వదిలేసి మనస్సులోనే గౌరీదేవిని ఆరాధించి విమానానికి వెళ్ళిందిట. ఈ సంగతి సకులకు కంటే పక్కనున్న వాళ్ళందరికీ ఎవరికీ తెలియదు. రాముడికి కూడా తెలియదు. శ్రీరాముడు ఏమి చెప్పురో అని భీతి వలన ఆమెను ఎవ్వరితోనూ చెప్పలేదు. పిదప అక్కడ శ్రీరాముడు పంచతీర్థ స్నానం చేసి ప్రేతపర్వతమును ఎక్కి పిండదానము చేయబూని తన పేరిట ముద్రా ఉంగరమును చిటికెన వేలు నుండి తీసేట. ఆ ముద్ర ఉంటుంది కదా శ్రీరామ, ఆ ఉంగరాన్ని తీసేట. పిండ ప్రదానం చేయడానికి మరి ఉంగరాలు అవి ఉంచుకోం కదా, అందుకొని తీసేరట. శ్రీరాముడు
దక్షిణాముఖంగా కూర్చుని భూమి మీద 3 రేఖలు గీసేట. పార్వతి అవి ఇప్పటికీ కూడా చక్కగా కనబడుతున్నాయి. పిమ్మట శ్రీరాముడు దర్భలను పరిచి నువ్వులు తేనె నెయ్యి కలిసిన పిండములను ఇచ్చుట ఆరంభించేట. ఆయన పిండాలు పెడుతున్నాడు. శ్రీరాముడు కుడి చేతితే పిండముని ఎత్తుకుని ఎంత చూసుకున్నా భూమి మీద తండ్రి చేయి కనబడలేదట. ఇక్కడ తీసుకున్న 108 ఉండలు సైకతలింగ మట్టిలో ఉండలన్నీ కూడా తీసుకోవడం సీతమ్మ రాముడు కూడా ఎవరికి చెప్పలేదు సతులతో. అప్పుడు అక్కడ బ్రాహ్మణులు ఆశ్చర్యం పొంది త్వరపడి రామునితో ఈ పిండదానం అయిన అందరికీ ఇది వారి వారి పితరుల యొక్క దక్షిణ హస్తం వెలువడును. ఈ పిండ ప్రదానం చేయాలంటే వారి యొక్క ఎవరైతే పితరులు ఉన్నారో వారి యొక్క దక్షిణ హస్తం వస్తుందట. నీ తండ్రితో కనబడకి ఉన్నది, కారణము మాకు తెలియదు అని పలికేట అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు. శ్రీరాముడు ఆశ్చర్యచకితుడి, లక్ష్మణ దీనికి నీకేమైనా కారణము తెలియనా అని అడిగేట. అందుకు లక్ష్మణుడు, అన్న అప్పుడు మనము గోదావరి తీరమున గారగాయల పిండములు ఇచ్చినప్పుడు పితృకర్మను నేను చూచితిని, ఇది ఇప్పుడేలా కనబడలేదని నేను ఆశ్చర్యపోతున్నాను అన్నట్టు. అప్పుడు నువ్వు ఇచ్చే ఒక పిండాలు గారపిండితో కలిపి అక్కడ మరి అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదో నాకు తెలియట్లేదు అన్నదట. ఈ విషయమును ఎక్కడే ఉన్న సీతను అడగవచ్చుగా అని అన్నట్ట. అంటే అది విని సీత విని భయభ్రాంతి అయ్యింది. అయ్యి బాబాయ్ నేను చెప్పలేదు ఎలాగా అనుకొని, నాదా నేను కొంచెం అపరాధం చేస్తున్నాను, దాన్ని క్షమింపుడు అని అందట. అంటే శ్రీరాముడు యథార్థమును చెప్పు, ఎంత మాత్రమూ భయపడవలదు అన్నారు. అభయముని మరగా సీత జరిగిన వృత్తాంతమని యథార్థముగా చెప్పిందట. అందుకు రాముడు, సరే మీరు దీనికి సాక్షిగా ఎవరు ఉన్నారు అని అడిగాట. రామచంద్ర వారితో ఏదైనా మాట అంటే అది మామూలు మాట కాదు. ఏమిటి దీనికి సాక్ష్యం నువ్వు చెప్పేదానికంటే, సీత ఈ మామిడి చెట్టు నా వెనుక ఉండి చూచిచుండేను అందట. చూడండి, చెట్టు చూస్తుంది సీతమ్మ చేసిన పని అని సీతమ్మ చెప్తుంది. ఆ మామిడి చెట్టు నాకు తెలియదు అంది. బాగుందండి. అప్పుడు సీత, ఓ మామిడి వృక్షమా, నీవు అసత్యమాడినందున పండక ఇందువు, నీ ఎందు పురుగులు పడని అని మామిడి చెట్టును శపించి మరి ఒక సాక్ష్యం ఉన్నదని పలుగునదిని చూపాను. రాముడు దానిని అడుగుగా, అదియును కూడా నాకు తెలియదు అందట. అందుకు సీత, జరిగిన దానికి నీవు సత్యము చెప్పనందున నేటి నుండి అదో భాగమున ప్రవహించుచుందువు, ఇక్కడ నువ్వు ప్రవహించవు అని శపించి ఈ బ్రాహ్మణులందరూ నా వద్దనప్పుడు నిలచి ఉండిరిగాన వీరందరూ కూడా క్షేత్రవాసులు సాక్ష్యం ఇవ్వగలరు అన్నారు. ఈ బ్రాహ్మణులు అందరూ చూశారు కదా, వీళ్ళే సాక్ష్యం చెప్తారు. రాముడు వారిని అడుగుగా, సాక్ష్యం ఇచ్చిమా రాముడు మమ్మల్ని చెప్పిస్తాడు. ఎందుకంటే వీళ్ళు చూడలేదు కదా, వీళ్ళకి ఎవరికి కనబడలేదు ఆ విషయం. ఈమె ఎట్లు నివారింపబడును? అప్పుడు సీత చింతింపబడును. చెప్పేమా సీత, చెప్పలేదా సీతమ్మ? చెప్తే రామచంద్రమూర్తి అని తమలో తాము భయభ్రాంతుని, మాకు తెలియదు అన్నారు. వారిని గురించి తీర్థవాసులారా, మీకు ఇక్కడ ఎంత ద్రవ్యం ఇచ్చనో తృప్తి లేకపోవునుగాక అని బ్రాహ్మణులకి శాపం ఇచ్చింది. అక్కడ వారికి, మీరు ధీర రూపంతో ద్రవ్యమునకి సకల దేశముల్లోనూ భ్రమిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ద్రవ్యం కోసం ఎప్పుడూ డబ్బుల కోసం తిరుగుతూ ఉంటారు అని చెప్పించి పిల్లి సాక్ష్యం ఇవ్వగలిగింది. ఆఖరికి రాముడు అడుగుగా, అదినూ లేదందుకే. చూడండి ఇంత మాయవ. అప్పుడు సీత మార్జారమునకు నీ తోక కొనను ముందర పెట్టుకొని నీవు నా వద్ద కూర్చుండిను అబద్ధము చెప్పినందున నీ తోకను ఎవరూ తాకకూడదగును అని పిల్లికి శాపం ఇచ్చింది. ఈ ఆవు నాకు సాక్ష్యమునిచ్చును అందట. చూడండి ఎంతమందినో. మామిడి చెట్టు దగ్గర నుంచి, ఆ తర్వాత బ్రాహ్మణుల దగ్గర నుంచి, నది దగ్గర నుంచి వీళ్ళందరినీ సాక్ష్యం అడిగితే వాళ్ళు ఎవరూ మాకు తెలియదు అన్నారటండి. ఈ ఆవు నాకు సాక్ష్యం ఇచ్చును అందటండి. అదినూ లేదు అని ఉత్తరం ఇచ్చిందట అబ్బాయి రాముడు అడిగితే. అప్పుడు సీత, ఆవును ఓయి గౌతమి, నీవు ముఖమున అపవిత్రతను పొందుదువు అని శపించిందటండి. అప్పుడు అశ్వత్థ వృక్షమున సాక్ష్యం అడుగుగా, అదినూ నాకు తెలియదందటండి. వీళ్ళందరికీ మూడింది మాట అమ్మవారి చేతిలో. అది వీళ్ళ అనగా, స్నేహిత ఓ అశ్వత్థమా, నీ ఆకులు నిత్యము నిలకడగా ఉండక కదులుతూ ఉంటురుగాక అని శపించిందట. ఆ తర్వాత నాకు జగత్శిక్షకు సూర్యుడే సాక్ష్యము చెప్తాడు, ఇంకెవరు నాకు సాక్ష్యం మరి అని చెప్పింది. అప్పుడు రాముడు సూర్యునడుగా, అతడు మా తండ్రికి సంతృప్తి కలిగిన యథార్థముగా చెప్పేట.
అంతలో అక్కడికి దశరథ మహారాజు సూర్యప్రకాశమానకు విమానములో వచ్చి శ్రీరామచంద్రుని తన హృదయానికి హత్తుకుని, ఓ రామ, మిక్కిలి దుస్తరముకు నరకము నుండి నీవు నన్ను ఉద్ధరించితివి. జానకి ఇచ్చిన పిండదానము చేత నాకు సంతృప్తి కలిగినది అన్నట్టండి. ఆయన వచ్చి తీసుకున్నాడు, ఆయన ఎవ్వరూ చెప్పట్లేదు అది విషయం. నాకు సంతృప్తి కలిగింది అని దశరథ మహారాజు వచ్చి చెప్పారటండి. అయినను లోకమునకు ఆదర్శముగా గయాశ్రాద్ధమును ఆచరింపము అని వక్కడించాడు. నేను తీసుకున్నాను, కానీ లోకమంతా కూడా ఆదర్శంగా ఉండేలాగా, అందరూ చేసేలాగా నువ్వు చేసినా అందరూ చేస్తారు కాబట్టి అక్కడ గయాశ్రాద్ధం చెయ్యి అన్నాడు. అందుకు రాముడును, ప్రభు, నీవేళ ఇక్కడ ఇసుక ముద్దలను త్వరపడి గ్రహించింది, ఎందుకు తండ్రి ఇసుక ముద్దలను తీసుకున్నావు అని అడిగట. అది విని దశరథుడు, రామ, ఈ గయాశ్రాద్ధ సమయమున అనేక విఘ్నములు సంభవించింది. గయాశ్రాద్ధం పెట్టాలంటే మాటలు కాదు, చాలా విఘ్నాలు కలుగుతాయి. కనుక నేను త్వరపడి సీతమ్మ ఇచ్చింది తీసుకున్నాను అని చెప్పి రాముని చేతి నింపబడిన కవ్యము కూడా కొంత స్వీకరించి తన విమానాన్ని ఎక్కి వెళ్ళిపోయారన్నమాట. ఇదండి, ఇంత కదండి ఉంది. శ్రీరాముడు రామగయను ఏర్పాటు చేయుట. తర్వాత శ్రీరాముడు ప్రేతగిరిలో పిండ ప్రదానమును చేసి ప్రేతశలకు పోయి పిమ్మట కాకబలిని ఇచ్చి అటు మీద ధర్మారణ్యమునకు వెడలి నువ్వులు, నెయ్యి, పాయస, శర్కరాన్విత పిష్టపిండములను వేరువేరుగా ఎత్తి వటశ్రాద్ధమును పెట్టి అష్టతీర్థములను ఆచరించి యథావిధానంగా త్రిస్థలమునందు కర్మలను ఆచరించి అనేకముగు దానములను ఇచ్చి అత్యంత వైభవంతో గదాధర స్వామిని ఆరాధించి కీటకంబు చూతవృక్షమును నీళ్లతో ముంచేట. ఓ మునీంద్రుడు దర్భలను చేతముని మామిడి చెట్టు కింద నీటిని ధరించేట, మామిడి చెట్టును తడిపేట. పితరులు తృప్తి పొందారు. ఒక పని రెండు ప్రయోజనములు ఇచ్చునని ప్రసిద్ధము. పిమ్మట శ్రీరాముడు విమానమును ఎక్కించుటయే మొదలుగా గల సత్కార్యములచే విష్ణుపాదమున పూజ జరిపి ఇట్లు 3 మాసములు గైలో నివసించేటండి. ఆయన రామచంద్రమూర్తి 3 మాసములు గైలో ఉన్నారండి. కాశీలో మాసం ఉన్నారండి, ప్రయాగలో మాసం ఉన్నారండి, కాశీలో సంవత్సరం ఉన్నారండి. ఈ విధంగా ఎక్కడెక్కడ ఆయన తీర్థయాత్ర చేసుకుంటూ వచ్చారు. లోకులకు సంతోషపెరుతూ విమానం ఎక్కి తూర్పునకు వెళ్ళాడు. పల్గు నదీ తీరమున పూర్వమున మొదట విమానం నిలిచిన చోట రామగయాను పేరుచే ప్రసిద్ధముగా ఉన్నదని బ్రాహ్మణులు చెప్పుచుందు. అక్కడ రామేశ్వరుడు రామతీర్థమును పరమ పావనముగా ఉన్నవి. శ్రీరాముడు పూర్వసాగర తీర్థములను సేవించుట. శ్రీరాముడు పల్గు నది గంగా సంగమానికి వెళ్ళేట. పల్గు నది గంగా సంగమం కలిసి చోటికి మునుపు గయకు ప్రక్కన పల్గు ఒక్కటే ఉన్నది, అది ఒక మహానదిగా ఉన్నది. ఆ తరువాత రాముడు ఎక్కడ పరమ పవిత్రయు జాహ్నవి అయిన గంగ ఉత్తరవాహినిగా ఉన్నదో అట్టి నూతనముగు ముద్గరాశ్రమానికి వచ్చాడు. అంత అక్కడ జానకీదేవి భూమిలో దివ్యముగా తన మహా తేజస్సు తెలిసి ఇచ్చింది. ఆమె యొక్క దివ్యస్థలమున శ్రీరాముడు మొదటి తీర్థమును కల్పించాడు. వేరుగా శ్రీ రామానుజుల తీర్థములు కలవు. రామానుజులు అంటే లక్ష్మణుని యొక్క తమ్ముళ్ళు. సీత మాత్రము ముందు నా యొక్క తీర్థము ఇక్కడ విస్తారముగా ఏర్పడును, ఎప్పుడు నా తేజస్సు భూమిలో ఉంచెదను అప్పుడు కదా అది జరుగు అని తెలిసి తన పేరుతో తీర్థమును కల్పించలేదు. తన తేజస్సు అక్కడ ఇచ్చిస్తే మళ్ళీ తన తేజస్సు అక్కడ ఉండిపోతుందని చెప్పి తీర్థం కల్పించరు. అంతా ఆ దాశరథి పుష్పక విమానంపై పరమార్థప్రదమైన ఉత్తరవాహినికి అని ఊరికి వచ్చి అక్కడ ఉత్తరవాహిని గంగను ఆరాధించి ఎచట గంగలో పర్వతమును బిలేశ్వరుడును గలడు అక్కడికి పోయి రావణ నిర్మితముకు వైద్యనాథేశ్వరుని ఆరాధించేట. రావణుడితో నిర్మించబడిన వైద్యనాథుడిని ఆరాధించేట. విమానము తిన్నగా వచ్చుచు అనేక పుణ్యస్థలములను చూచుచు ఈ విధంగా వస్తున్నారట. నానా పుణ్యాని తీర్థాన్ని దృష్ట్వా శ్రీ పురుషోత్తమం పూర్వసాగర తీర్థం దత్వా ధనాన్యనేకసః తతస్తనై పుష్పకేణ దృష్ట్వా నానా విధాన్ సురాన్ దృష్ట్వా నానా నదీ సర్వ నానా దేశాన్ విలంఘ్య చ గోదాతీరే స్వనామ్నాతు కృత్వా గిరిమనుత్తమం సప్తగోదావరీ భేద సంగమేషు మహాదదౌ స్నాత్వా దక్షిణ మార్గేణ తతో రామో యయౌ పునః పూర్వదేశే నృపతి బిర్మానితః పూజితోపి చ గృహీత్వా స్వకరం తేభ్యస్తైః సహైవ శనైః విమానేన సుఖేనైవ తీర్థాన్యాన్యాని సేవితుం శ్రీరామో యమ్యాదిజ్యాని దక్షిణాభిముఖో యయౌ ఏవం ప్రోక్త పూర్వదేశ యాత్ర రామేణ్యా కృత. గంగానది
గంగ నుండి సీతానది ఎక్కడ విడిపోవునో అక్కడికి వచ్చి ప్రయాగకు 100 ఆమడల గల గంగాసాగర్ అంటే నేడు కలకత్తాకు 120 కిలోమీటర్ల దూరం ఉందట. సహస్రమునకు గంగాసాగర సహస్రమునకు విమానం మీద వచ్చి స్నానం చేసుకుని ఎచ్చట యమునా నది సముద్ర సంగమును కలిసేను అక్కడికి పోయి అక్కడ స్థలములను చూసుకుని వివిధ పుణ్యతీర్థాలను దర్శించి పూర్వసాగర తీరమనందున గల పురుషోత్తమ స్థలమునకు అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న పూరి జగన్నాథ క్షేత్రానికి వచ్చి అనేక దాన ధర్మములను ఆచరించి తిన్నగా పుష్పముఖమై ప్రయాణిస్తూ వివిధ నగరములను నదులను చూసి పలు దేశములను దాటి గోదా తీరమున తన పేరుతో ఒక పర్వతమును కల్పించి సప్తగోదావరి సంగమమున సముద్రములో మళ్ళీ స్నానం చేసి సప్తగోదావరులు ఉంటారు కదా, సప్తగోదావరి దగ్గర మరలా రాముడు దక్షిణ మార్గముగా వచ్చుచు పూర్వదేశమందరి రాజులచే పూజింపబడి వారినందరినీ పుష్పకం మీద ఎక్కించుకొని సుఖముగా దక్షిణ దిక్కులోని తీర్థములను సేవించుచు దక్షిణ దిక్కుకు చేరేట. విష్ణుదాస్గా ఇట్లు నీకు శ్రీరాముని పూర్వ కీర్తన యాత్ర వర్ణనము చెప్పబడింది అని చెప్పి ఈ రామదాస్ గారు విష్ణుదాసు గారికి తీర్థయాత్రా వర్ణనం చేశారన్నమాట. శతకోటి ప్రవిస్తరమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనంద రామాయణములోని యాత్రాకాండలో తూర్పు దేశ యాత్రా వర్ణనము అనేటువంటి 6వ సర్గ ఇప్పుడు ప్రస్తుతము ముగిసింది. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.